స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంగణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మియావాకీ పద్ధతిలో మినీ ఫారెస్ట్స్ అండ్ ఉద్యానవనాలు డెవలప్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మియావాకీ పద్ధతి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు నాటము. కేరళలో ఒక రామ్నాథ్ అనే ఒక టీచర్ గారు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు నాటి 115 రకాల మొక్కలు 450 మొక్కలు నాటడం జరిగింది. దానికి విద్యావనం అనే పేరు పెట్టారు. దానిలో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్కి కూడా పర్యావరణం మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అది ఈ మధ్య ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా అతని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇలాగే మేము గుజరాత్లో కూడా 2001లో భూకంపం వల్ల మరణించిన వ్యక్తులకి గుర్తుగా స్మృతి వన్ అనేది కచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ మియావాకీ పద్ధతిలోనే స్మృతి వన్ అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా ముంబై పరిసర ప్రాంతాల్లో కూడా 60కి పైన ఈ మియావాకీ పద్ధతిలో ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మియావాకీ పద్ధతిలో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో గ్రీనరీ పెంచుకోవటానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రెష్ ఎయిర్ కూడా మనకి దొరుకుతుంది. దీనికి సహకరించిన ఏయూ వీసీ రాజశేఖర్ గారికి, లైబ్రరీ రాంబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే మా జేడీ ఫౌండేషన్ ఎప్పుడూ పర్యావరణ పరిరక్షణకు ఎప్పుడూ ముందుంటుంది. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పర్యావరణం మీద ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ పర్యావరణం మీద ఎక్కువ అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టడము, పర్యావరణం మీద శ్రద్ధ చూపించడము, 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం నుండి పలు కార్యక్రమాలతో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తాం స్టేట్ గవర్నమెంట్కి కూడా. మీకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారిని అడగటం జరిగింది. మియావాకీ పద్ధతిలో మేము ఒక 2,000 గజాల స్థలం అడగటం జరిగింది. దానిలో మేము డెవలప్ చేసి చూపిస్తామని చెప్పాము. అతను అంగీకరించినందుకు మేము జేడీ ఫౌండేషన్ తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.